స్నో పడుతున్నప్పుడు పిక్చర్స్ దిగడానికి, వీడియోస్ తీసుకోవడానికి మస్తు అనిపిస్తది. ఎందుకంటే బ్యూటిఫుల్ వస్తాయి కాబట్టి. ఆ 2-3 మినిట్స్ వీడియోస్‌లో చూసి వావ్! ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు అని అనుకుంటాం. కానీ అదే స్నో క్లీన్ చేయడానికి చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటదసలు. థింగ్స్ అన్నీ ఇట్లా ఫ్రీజ్ అయిపోతాయి. లిటరల్లీ ఎక్కడికెళ్ళాలనుకున్నా ఆ బరువైన జాకెట్లు, స్నో షూస్ ఏసుకొని వెళ్ళడం కన్నా ఇంట్లో ఉండడం బెటర్ అనిపిస్తది. అండ్ ఈ స్నో క్లీనింగ్ అయితే ఇంకొక పెద్ద టాస్క్ చెప్పొద్దసలు. 2-3 అవర్స్ టైం పడతది. అపార్ట్మెంట్స్‌లో ఉంటే ఏంటంటే వాళ్ళే కాంట్రాక్ట్ తీసుకుంటారు. వాళ్ళే తీసేస్తారు కాబట్టి పెద్ద రిస్క్ ఉండదు. కానీ మేముండేది టౌన్ హౌస్ అనమాట. సో, కంపల్సరీ మాది మేమే చేసుకోవాలి. హైర్ చేసుకోవచ్చు. కానీ చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటారు. అందుకని చెప్పి ఇంకా మేము 6 మెంబర్స్ ఉంటాం. సో, ఫ్రీ టైమ్‌లో చేసుకోవచ్చులే ఎవరు ఖాళీ ఉంటే వాళ్ళు అనుకోని లైట్ తీసుకున్నాం. అండ్ నేను జస్ట్ ఫ్రెష్ స్నో తీసేసిన. దానికి ఫుల్ టైర్డ్ అయిపోయాను అసలు నేను. నెక్స్ట్ డే మార్నింగ్‌కి ఫీవరిష్ అనిపించింది నాకు. కాళ్ళు, చేతులు, నడుములు అన్నీ ఇట్లా ఘోరంగా నొప్పి లేసినాయి. అండ్ కంపల్సరీ తీయాలన్నమాట. లేదంటే మెయిల్స్, లెటర్స్ ఏమైనా వచ్చే ఉంటే రావు. అండ్ గార్బేజ్ కూడా తీసుకెళ్లరు. అండ్ అయిపోయిన తర్వాత ఇట్లా ఐస్ మెల్టర్ అని దొరుకుతది. అది ఏస్తే నెక్స్ట్ టైం స్నో పడ్డప్పుడు తీయడానికి చాలా ఈజీ ఉంటది.